తుమ్ముకి సంబంధించి బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళండి. తుమ్మింది కాబట్టి మంచిది కాదు అని అంటూ ఉంటారు. అలాగే భోజనం చేసేటప్పుడు గనక తుమ్ములు వచ్చినా, తుమ్మినా చేతులు కడుక్కొని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ భోజనం చేయాలా? ఒకవేళ అలా చేయాలి అంటే ఎందుకు చెప్పండి? అలా చేయాలని రూల్ లేదమ్మా. అస్సలు లేదు. హ్మ్. కొంతమంది ఒకసారి లేచి చేయగడుక్కున్నాక, ఆ పూటకి భోజనం అయిపోయిందని మళ్ళీ తినరు. హ్మ్. ఒక ఒక చేయి కడుక్కున్నారంటే ఒక భోజనం అయినట్టే గదా! అవును. అంచేత లేవాలనేం లేదు. హ్మ్. హ్మ్. తుమ్ము వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ నెత్తిన నీళ్లు జల్లుతారు. హ్మ్. వాళ్ళని పలకరిస్తారు. పలకరించటానికి ఎలా పలకరించాలో చాలా మందికి తెలీదు. హ్మ్. ఏది పలకరించినా తప్పు పట్టుకునే వాళ్ళుంటారు. అందుకే దానికొక ఫార్మాట్ ఇచ్చేశారు. హ్మ్. "నువ్వే ఊళ్ళో పుట్టావు? మీ ఊరి దేవుడి పేరేమిటి?" హుహు. చెప్పమంటారు. ఓహ్! ఎ హ్మ్. హ్మ్. అది ఒక ఫార్మాట్ గనక ఎందుకడిగారు తెలిసినా హ్మ్. ఊరి పేరు చెప్పమని ఎందుకడిగారు అనే సందేహం రాకుండా ఊరి పేరు చెప్పి దాంట్లో ఉన్న దేవుడి పేరు చెప్తారు. హ్మ్. ఆ హ్మ్. ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరినీ కాపాడేవాడు దేవుడు గనక ఆయన చూసుకుంటాడని. హ్మ్. ఎందుకిట్లా చేస్తారంటే హ్మ్. తుమ్ము చాలా శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఒక్కసారి బయటికి తీస్తుందండి. హ్మ్. తుమ్ము నుంచొచ్చేటటువంటి ఏదైతే ఉందో హ్మ్. దానికెంత వేగం కొన్ని మైళ్ళ వేగం ఉంటుందిట. హ్మ్. హ్మ్. అందుకే తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోమంటారు. లోపల నుంచి అన్ని చుట్టుపక్కలంతా ప్రసారం అవుతుందని. హ్మ్. అంత ఒక్కసారి లోపల నుంచి వచ్చేప్పటికి లోపల నరాలు ఒక్కసారి సడలించే ప్రమాదం ఉంది. హ్మ్. అందువల్ల ఆ నెర్వ్స్ కొద్దిగా అటు ఇటు అవుతాయి గనక అవి సెట్ అవ్వడానికి కాసేపు కూర్చోమంటారు ప్రయాణానికెళ్ళేప్పుడు కూడా. హ్మ్. హ్మ్. అందుకు. హ్మ్. అయిన తర్వాత ఈ భోజనం దగ్గర గనక అయినట్టయితే ఏం జరుగుతుంది తుమ్మేటప్పటికి, ఇక్కడ సప్తపథ అంటారు కదమ్మా! ఈ సప్తపథలో అన్నీ గాలి వెళ్ళేది అక్కడే, ఆహారం వెళ్ళేది అక్కడే. హ్మ్. కనుక ఆ తుమ్మంగానే అన్నం మెతుకులు కూడా ముక్కులోంచి వచ్చేస్తూ ఉంటాయి. హ్మ్. కదా! హ్మ్. అయోమయం అయిపోతాం ఒకసారి అవును. అవును. అపిరితిపిరి అట్లా అయిపోతుంది. హ్మ్. అట్లాంటివయిపోయి సెట్ అవ్వడం కోసం తల మీద ఇలా కొట్టడం గానీ, హ్మ్. హ్మ్. నీళ్లు చల్లడం గానీ, హ్మ్. ఎవరన్నా దగ్గరుంటే కొడతారు. లేపోతే దగ్గితే చేసే పనది. అవును. అవును. ఇది గనక తుమ్మినట్టయితే తల మీద ఇలా నీళ్లు చల్లడం. మీ ఊరి దేవుడి పేరు ఏ ఊర్లో పుట్టావు? మీ ఊరి దేవుడి దేవుడి పేరేమిటని పేరేంటి? అడగడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. అందుకని కొంచెం సేపు సెట్ అవుతారు. హ్మ్. హ్మ్. అది మళ్ళీ మంచినీళ్ళు తాగి కూర్చొని మొదలుపెడతారు. ఎందుకంటే ఇక్కడంతా అన్నం ఇటు, ఇటు అంత పచ్చిగా రాచుకుపోయినట్టు అయిపోతుంది లోపలంతా. హ్మ్. హ్మ్. ముక్కులు కూడా మండిపోతూ ఉంటాయి. హ్మ్. అందుకనది కనక చేతులు కడుక్కునే పని లేదమ్మా. ఒక్కసారి చేయి కడుక్కుంటే పెద్దవాళ్ళెవరు మళ్ళీ అసలు ఇంకోసారి భోజనం భోంచేయకూడదు. చేయరు. ఆ! హ్మ్. హ్మ్. ఆ పూటకి భోజనం అయిపోయినట్టే. రైట్. హ్మ్. అది ఒక లెక్క ప్రకారం గదా భోంచేస్తారు. పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి చేస్తారు. హ్మ్. హ్మ్. చేయి కడుక్కున్నారంటే పొద్దున భోజనం అయిపోయింది. ఇంక హ్మ్. మళ్ళీ ఎందుకు చేస్తారు? హ్మ్. చేత అట్లాంటిదేం లేదు. చే కట్మ చేయి కడుక్కోనక్కర్లా. హ్మ్. కొంచెం సేపు ఆగి దేవుడి పేరు చెప్పుకుంటే, ఆ దేవుడి పేరు చెప్పుకున్నారు గనక మనకు కొంత మేలు మేలు జరుగుతుంది. జరుగుతుంది. అదండి విషయం. తుమ్ము వెనకాల ఉన్నటువంటి స్టోరీ అసలిది. ఎవరైనా మీరు మీ ఇంట్లో ఇలా మా పాటించే వాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎప్పటినుంచి మీరు పాటిస్తున్నారు? లేదా ఇదే మొదటిసారి ఇలాంటి వీడియో చూసారా? అన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.